అందరికీ నమస్తే. ఎట్టుర్రు మంచిగుర్రా? నేనైతే మస్తున్నా. మరి ఇలా రాజు ఏ ఊరికి వచ్చిండు, ఎక్కడికి వచ్చిండు అని చెప్పి మీ అందరికి అనిపిస్తుందా? నల్గొండ జిల్లాకు వచ్చిన. నల్గొండ జిల్లా పేరు చెప్పంగానే కోమటిరెడ్డి బ్రదర్స్ గుర్తుకొస్తున్నారు, అవునా కదా? మరి కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి సారు. మరి వీళ్ళందరూ అయితే తెలియనోళ్ళు లేరు. తెలంగాణ మంత్రి వాళ్ళు R&B సినిమాట శాఖ మంత్రి మన వెంకరెడ్డి సారు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు, కాబోయే మంత్రివర్యులు. మరి ఇలా గా ఊరికి వచ్చిన గా ఊర్లో విశేషాలు ఎట్లా ఉంది, ఆ ఊరు కథ ఏంది, కార్ఖాన ఏంది మీ అందరికైతే తెలియాలనుకోడు. మరి ఏ ఊరు అంటురా? గ్రామం బ్రాహ్మణ వెల్లంలా, మండలం నార్కట్పల్లి, జిల్లా నల్గొండ. ఇగో ఇదే బ్రాహ్మణ వెల్లంలా. మరి ఆ ఊరు ముచ్చట్లేంది, కథ ఏంది, కార్ఖాన ఏంది మీ అందరికి తెలుసుకోవాలని ఉందా? ఉంటే ఇంకేం కలిసాం రాండ్రి పోదాంగా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎట్లనైనా సరే ప్రతి ఊరికి సాగునీరు కావాలని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు పట్టుబడి 2000 ఏళ్ళ ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ఈ గ్రామంలో 2000 ఏళ్ళ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిర్రు. అగో ఆ స్తూపమే ఇగో ఈ స్తూపం. ఈ స్తూపాన్ని సూది జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, పల్ల వెంకటరెడ్డి అనేక మంది 2007 తేదీ 4/9/2007 మంగళవారం సమయం 3:30 స్థలం బ్రాహ్మణ వెల్లంలో నార్కట్పల్లి శంకుస్థాపన చేసింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉదయ సముద్ర ప్రాజెక్టు ఎటనైనా సరే లక్షల ఎకరాలకు నీళ్ళు కావాలని చెప్పి, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సాగునీరు తాగునీరు కావాలని చెప్పి ఇదైతే శంకుస్థాపన ఈ బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో అయితే ఇక్కడ ఫస్ట్ 2000 ఏళ్ళ శంకుస్థాపన చేసిండు ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు బ్రాహ్మణ వెల్లంల. బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు మొన్న సీఎం రేవంత్ రెడ్డి, మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశమన్న వీళ్ళందరూ కలిసి ఆ ప్రాజెక్ట్ని అందరు ఎమ్మెల్యేలు నల్గొండలో ఉన్న మంత్రులతోటి కలిసి ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిర్రు. ఆ ఓపెన్ చేసినప్పుడు ఆ శంకుస్థాపన ఏంటంటే లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ఎడమ కాలువ, కుడి కాలువ సాగునీరుతో పాటు తాగునీరు తీయాలని చెప్పి మంచిగా ప్రాజెక్టు కట్టారు. ఆ ప్రాజెక్టు వివరాలు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకం, పంప్ హౌజ్ బ్రాహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ప్రారంభోత్సవం, గ్రామం బ్రాహ్మణ వెల్లంల, మండలం నార్కట్పల్లి, జిల్లా నల్గొండ. ప్రారంభం తేదీ 7/12/2024. అంచనా విలువ 674.67 కోట్లు. ముఖ్య అతిథి ప్రారంభకులు సీఎం రేవంత్ రెడ్డి. ఇలా ఎంతో మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకు నీళ్లు కానీ సాగునీరు తాగునీరు కానీ ఇక్కడ ఉన్న ప్రజలైతే చాలా హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇన్ని రోజుల కళ మా కళ నెరవేరింది అనేది చెప్తారు. ఇక ఊళ్ళోకి ఇట్లా ఊరికి పోయి ఆ ఊర్లో ఉన్న ముచ్చట్లు ఎట్లా ఉంది, కథ ఏంది, కార్ఖాన అయితే తెలుసుకుందామా? నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు నరసింహ. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 50 ఉన్నాయి. 50 గొర్రెలు ఉన్నాయా? ఓహో, మంచిగా ఎంతమంది కాస్తున్నారు? ఇద్దరం కాస్తున్నాం. ఎట్లా మేత కూడా దొరుకుతుందా? దొరకలేదు మేత. ఇప్పుడు ఆనలు లేవా, గడ్డి లేదా? కాదు, నీళ్లు ప్రాజెక్ట్ ఓపెన్ చేసే నీళ్లు లేవు, ఆరిపోతేనే కాదు నీళ్లు. ఇక్కడ ఆనలు ఉన్నాయా? అంతేనా? ఇప్పుడు బ్రాహ్మణ వెల్లంల అంటేనే మన మంత్రి కోమటిరెడ్డి సార్ది, రాజగోపాల్ రెడ్డి సారు ఈ ఊరికంటే ఒక చరిత్ర ఉంది కదా. మరి ఎట్లా ఉంది ఊరు? ఇక ఊరు మంచిగానే ఉంది కానీ ఒక్కటి ఇప్పుడు ఎండాకాలం నీళ్లు చెర్లకు బాగా తెచ్చింది వెంకరెడ్డి సారు, అన్ని బాగానే చేసింది. కానీ ఇది ఒక్కటి అది గొర్రెలకు మేత లేదు. ఎండాకాలం గొర్రెలకు మేత లేదు. ఇప్పుడు ఎడమ కాలకు కుడి కాలువకు 50 ఎకరాలు, లక్షల ఎకరాలు నీళ్ళు వస్తున్నాయి కదా. మన నీళ్ళు వచ్చినప్పుడు ఎంత సస్యశ్యామలంగానే ఉంటది కదా. మీరు ఇంత మంచి పని చేసిండు, నీళ్ళు తెచ్చిండు ఊరికి. మరి ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది సారు. మంచిగా ఉందా? వెంకరెడ్డి సార్ లేకుంటే మా సెలకు నీళ్ళు వచ్చేటే కాదు. రాజగోపాల్ సారు ఆయన ఉంటే తెచ్చిండు. ఇంకా ముఖ్యమంత్రుడు ఉండగా ఆయన రాజశేఖర రెడ్డి దావతోళ్ళే ఆయన జరిపోయిన పాపం. కానీ ఆయన 3 సంవత్సరాలలో నీళ్ళు తెచ్చి సస్తా నేను దుద్దు సాగిచ్చున్నాడు. వెంకటరెడ్డి సారు సొంత ఊర్లో, మన రాజగోపాల్ రెడ్డి సారు, వెంకరెడ్డి సారు వాళ్ళ బ్రాహ్మణ వెల్లంల సొంత ఊర్లో స్థలం తీసుకొని పశువులకు వైద్యశాల పెట్టాలని చెప్పి తన సొంత స్థలంతో బిల్డింగ్ కట్టి రోడ్డు మీదనే, రోడ్డుకి ఆనుకొని ఉన్నది. అక్కడ నర్సరీ ఉన్నది, అక్కడ వైకుంఠ ధామము, ఇక్కడ పశువుల కొత్త కట్టిరు, పెయింట్ గిట్ వేసిరు, ఇంకా పేరు గిట్ ఏం రాయలేదు. ఇక కొన్ని రోజులలో అయితే ఇదైతే పూర్తవుతుంది అంట. చూసారు కదా, చాలా ప్లేస్ ఉంది. నాకు తెలిసి 1 ఎకరం దాకా ఉన్నట్టుంది. ఈ ఎకరం గిట్ట ఈ ఊరోళ్ళకి ఇట్లా ఉండాలని చెప్పి ఫ్రీగా అయితే ఇచ్చేసారు సారు. ఇక కతిమూలతో కూడా మనం ముచ్చట పెట్టాలి కదా. ఇవ్వదాం పరువులకి.
తోపు అయితే ఎత్తుకొని అయితే ఊళ్ళకి పోతుంది. మరి బ్రాహ్మణులు అంట. మరి ఆమెతో ఒకటి అడిగేది. అమ్మ నీ పేరేం పేరు? గోపమ్మ. ఆ? గోపమ్మ. గోపమ్మ. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఏడా మీ ఇల్లు? మా ఇల్లు చిన్నపడి పక్కల. చిన్నపడదా? వెంకరెడ్డి సార్ కెరికే అన్న నాకు. వెంకరెడ్డి అన్న ఎరికే. నీకు అన్న అవుతాడా? అన్న ఆయన దగ్గర కూడా ఫోటో దిగిన ఉంది ఆఫీస్ రూమ్ లో. ఏడా? పంచాయతీ బోర్డులో. కోమటిరెడ్డి సార్ తోటి, రాజగోపాల్ రెడ్డి సార్ తోటి. అందరితోటి నాకు ఎరికి. చిన్నప్పుడు సార్ వాళ్ళ ఇంట్లో పెద్ద అయినారు, మా ఇంట్లో వాళ్ళ ఇంటి దగ్గర తిరిగి పెద్ద అయిన వాళ్ళు. వాళ్ళ ఇంట్లో మీరు తిరిగిరా? ఎట్లుండేటోళ్ళు చిన్నప్పుడు? చిన్నప్పుడు ఎట్లుంటారు మంచిగానే ఊరు చిన్నప్పుడు. అంతేనా? మంచిగా ఊరికి పని చేసేటోళ్ళు అట్లా వాళ్ళ నాయన అన్న వాళ్ళ నాయన మేము అందరం గుడి. ఇప్పుడు మా వెంకరెడ్డి అన్న మమ్మల్ని ఇప్పుడు దూరం చేస్తారు. మా అమ్మ చచ్చిపోయారు, మా నాయన చచ్చిపోయినా ఇటు రాలే మందలు ఇచ్చిపోయారు. అందరికి వచ్చిండు మందలు ఇచ్చి చూసిపోయాడు. మరి ఎందుకు రాలేదు? చిన్నప్పటి నుంచి కలిసేవారుగా. మొన్న మొన్నటి అన్న భార్యతోటి కూడా అన్న నేను అన్న వదిన ఇట్లా చేసినంటే అయ్యో ఇంతగానో రాలేదమ్మా నాయన ఎట్లా వస్తే ఇష్టం వచ్చిన కూర కొంచెం పెట్టినావు తిన్నావు. అందరం ఒక దగ్గరనే ఉన్నాం నాయన. వాళ్ళ ఇంటి పోయింది మా ఇంటి వాళ్ళ అంత మంచిగా కూడా ఉన్నాం. ఇప్పుడు దూరం చేస్తుండే మమ్మల్ని. ఇప్పుడు ఆయన తోటి అలా అయ్యారు. రాజగోపాల్ రెడ్డి సార్ మునుగోడు పక్కనే పోయి కలవపోయినా ఆడికి ఏం పోను ఆయన వాళ్ళు ఇదే ఊరా పొద్దున్న వేస్తే ఒక దగ్గర ఉంటాను. వచ్చినప్పుడు ఈసారి చెప్తాలే నీకు ఇట్లా ఈ వీడియో చెప్పు. మరి ఎట్లా ఉంది ఊరు? ఎట్లా ఉంది? ఊరు మంచిగానే ఉంది. మంచి పనులు చేస్తుర్రా? చేస్తారు. ఏమేం పనులు చేస్తారు సార్ వాళ్ళు? ఇక సార్ వాళ్ళు అంటే ఇక ఇంట్లో ఈ కరువు పనికి ఈ పనులు ఆ పనులు అని చెప్తానే ఊరు చేస్తానే ఊరు. మరి మంత్రి అయ్యిండు రాజగోపాల్ రెడ్డి సార్ మంత్రి అవుతున్నంట. మరి ఎట్లా ఉంది? ఇక ఆడ మునుగొట్టుండి ఈడెట్లుండు అంటే ఊరికి సొంత ఊరు ఈ ఊరు పేరు నిలబడ్డది. నిలబడ్డదా లేదా? నిలబడేది. ఏం పేరు నీ పేరు? నా పేరు లింగయ్య. లింగయ్య. ఈ ఊరేనా? ఈ ఊరే. బ్రాహ్మణ. ఎంత ఇస్తారు జీతం నీకు? నాకు 9,500. ఓన్లీ ట్యాంకర్ ఒకటే నడుపుతావా? ట్యాంకరు ట్రక్ ఊళ్ళో చెత్త కొడతాం. ఊళ్ళో చెత్త. ఎంతమంది సిబ్బంది? ఆరుగురు ఉన్నాం. 6 ఉన్నారా? ఎంత జీతం కరెక్ట్ ఇస్తురా? ఇక జీతం అంటే అయ్యా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వస్తాయి. మరి కోమటిరెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి సారు పుట్టి పెరిగిన ఊరు, ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి అయ్యిండు. ఎట్లా ఉంది? ఎట్లా చేస్తారు పని? ఇప్పుడైతే మంచిగానే చేస్తారు. ఎట్లా ఊరికి ఏమేం చేశారు నీకు తెలిసి? మీ సిబ్బంది కానీ మీకు కానీ? మా సిబ్బందికి ఏం చేసిరా? ఏం చేయలేదు. మా సిబ్బంది నీళ్ళు గిట్ట తీసుకొచ్చారు ఊరికి. తెచ్చిర్రు, నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు వెంకరెడ్డి పుణ్యమే ఇప్పుడు చెరువు అలా డబుల్ బెడ్రూమ్ కట్టించారు. ఎవరు కట్టించారు అవి? అది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు. మరి ఎందుకు అంత ఓపెన్ చేయలేదు ఇంకా? ఇక అది మనకేమి ఎదుర్కొంటది అయ్యి. అది అంత రాజకీయ నాయకులు ఎరకది. మనకి ట్యాంకర్ నీళ్లు తీసుకపోయి దేనికి పెడతాం? ఊళ్ళో చెట్లకి అయితే వారం చెట్లకి. ఇప్పుడు ఈ రోడ్డు ఎమ్మడి ఉన్నాయి చెట్లు. అక్కడ ఆడ ఉన్నాయి. ఏడ కట్ట కింద. ఎన్ని గంటలకు వస్తావు కొలుకు? పొద్దుగాల 6-5 గంటల నుంచి. అవునే. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు గిట్ట రానుకోతున్నాయి. స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కదా. ఆ ఎన్నికలలో ఎట్లాంటి వ్యక్తులను అంటే వెంకరెడ్డి సార్ వాళ్ళు నిలబెట్టిన వాళ్ళతో వేస్తారా? లేకపోతే ఊరికి మంచి పని చేసే వాళ్ళని గెలిపిస్తారా? ఎట్లా ఉంది ఈ ఊర్లో? ఈ ఊర్లో రాజకీయాలు వ్యక్తిని బట్టి గెలిపిస్తారు. ఈ ఊర్లో ఎక్కువ ప్రధానంగా ఉన్న ఎన్ని పార్టీలు ఉన్నాయి ఈ ఊర్లో? ఉన్నాయి, 2 ఉన్నాయి. ఏమేం పార్టీలు? టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంది. ఆ టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో పోయారా? కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎట్లా ఉంది అసలు? అలా ఉన్న వాళ్ళు ఇళ్ళకి వచ్చి ఇళ్ళ ఉన్న వాళ్ళు అలా పోయారు. ఎక్కువ శాతం ఇప్పుడైతే ఇంట్లోనే ఉండరని మనకేం లేదు. ఇళ్ళనే చేస్తురని లేదు, అందులోనే చేస్తురని లేదు. ఇళ్ళ ఉన్న వాళ్ళు అలా పోయారు, అలా ఉన్న వాళ్ళు ఇళ్ళకి వచ్చారు. ఇళ్ళకున్నారు. బ్రాహ్మణ వెల్లంలో ఎస్సీ హాస్టల్ ఉంది. హాస్టల్లో ఉన్న పిల్లలు అయితే ఎగ్జామ్ రాసి అట్నుంచి నడుచుకుంటూ వస్తారు. వస్తే అలాంటి అడిదా. ఏం పేరు బుజ్జి నీ పేరు? నా పేరు రక్షిత. రక్షిత. ఎన్నో క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్. ఏడికి వెళ్ళి వస్తారు? స్కూల్ నుంచి వస్తున్నా. అంటే స్కూల్ అది హాస్టల్ ఈడ. అంటే ఎట్లా ఉంది బ్రాహ్మణ ఎస్సీ హాస్టల్? మంచిగా ఉందా? ఎట్లా ఏమేమి పెడతారు? ఫుడ్ ఎట్లా పెడతారు? ఫుడ్ మంచిగా పెడతారు. ఎన్ని గంటలు వేస్తారు మీరు పొద్దున? 5కి లేస్తాం. 5కి లేస్తారు. ఏమేమి పెడతారు ఫుడ్? ఒక కిచిడి, పులిహోర, జీరా రైస్, టమాటా రైస్, మళ్ళీ వెజిటేబుల్స్ రైస్, ఇడ్లీ పెడతారు. సండే చికెన్. స్టడీ మంచిగా చెప్తారు? అంటే ఉండే క్లాసులు కానీ సబ్జెక్టులు కానీ పొద్దుగల ఆటలు కానీ మంచి ఏమన్నా ఉంటే అట్లాంటివి ఏమన్నా చెప్తున్నారా? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? టాయిలెట్స్ కానీ అందరు మంచిగా ఉండడం, టైంకు లేవడము, ఎలాంటి ఇబ్బంది లేకుండా అంత మంచిగా ఉందా? ఇది ఏ ఊరు? వాటర్ ప్లాన్ ఉందా? ఏం కావాలి? ఫిల్టర్ లేదు హాస్టల్. ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ చెప్పారా? వెంకరెడ్డి సార్ ఏపిస్తా అని చెప్పారా? అయితే ఎలాంటి ప్రాబ్లం? మీ హాస్టల్ పేరు ఏం పేరు? బ్రాహ్మణ ఎస్సీ బ్రాహ్మణ వెల్లం హాస్టల్. అందరు ఏ క్లాస్? నువ్వు ఏ క్లాస్? 6th. నువ్వు 9th. నువ్వు 6th. నువ్వు 6th. 6th గింతతున్నావుగా? నువ్వు 6th. నువ్వు 6th. థర్డ్ నుంచి ఉంది 10th వరకు. మంచిగా చదువుకోరి, మంచిగా రాసుకోరి. సరేనా? జాగ్రత్తగా ఉండరు. బాయ్. అంతేగా? బాయ్. నమస్తే అన్న. నమస్తే. ఏ పేరు నీ పేరు? లక్ష్మణ్ సోమనబోయిన. ఈ ఊరేనా? బ్రాహ్మణ వెల్లం. ఏం చేస్తావు నువ్వు? నేను జాబ్ చేస్తుంటాను. ఏం జాబ్ చేస్తుంటావు? ప్రతీక్ ఫౌండేషన్ మన మినిస్టర్ వాళ్ళ కొడుకు పేరు మీద ట్రస్ట్ పెడితే ఆ ట్రస్ట్లో నేను జాబ్ చేస్తున్నాను. ఓహో, ఏడా విట్రది?
నల్గొండలో పెట్టిరా? అవును. ఏంది టెస్ట్ ఏంది? ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్. అవును. అక్కడ మీరు ఏం చేస్తారు? నేను అగ్రికల్చర్ వింగ్స్ మొత్తం నేనే చూసుకుంటా, అంటే రైతులకు సర్వీస్ ఇస్తుంటాను. అంటే సొంతంగా ఇట్లా సారే నడిపిస్తుండది? సారే నడిపిస్తుండా? అవును. అంటే ఏంది ఆ ఫౌండేషన్ ద్వారా, ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఏమేమిది దేనికి సంబంధించి పెట్టినారు నల్గొండల? ఎడ్యుకేషనల్ ఒకటి, అగ్రికల్చర్ పరంగా ఒకటి, అగ్రికల్చర్, మాల్ న్యూట్రిషన్. అంటే ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళకు కావాల్సిన స్కిల్స్ నేర్పి, జాబ్ కావాల్సిన స్కిల్స్ నేర్పి ప్లేస్మెంట్ చూపి. ఎంతమంది ఉన్నారు మామూలుగా స్ట్రెంత్ అందాగా? 100+ ఉంటాం. అంటే ఏ ఊరుకోతావు? అంటే నేను మునుగోడు మండలం మొత్తం నేను చూసుకుంటా. మునుగోడు మండలం నీకు ఇచ్చిరా? అవును. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మండలం. ఆ మండలంలో అంటే ఎట్లా ఏ ప్రాసెస్ ఎట్లా? రైతుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు ఏంది? అంటే మేము రైతు పరంగా 2 వింగ్స్లలో వర్క్ చేస్తున్నాం. ఒకటి పాంపాన్స్ తీపియడం, ఇంకోటి అంటే కల్టివేషన్ చేసిన కాంచి ఎల్డింగ్ వరకు రైతుకి కావాల్సిన స్కిల్స్ నేర్పడం. అంటే ఇప్పుడు గర్భిణీలు మందు కొట్టుతుంటే పోతారు బాయ్ దగ్గర. అవును. అలా కాకుండా అట్లా పోవద్దని ఇప్పుడు కాటన్ పికింగ్ చేస్తుంటారు, ఎట్లా చెత్తలో ఎలా పడితే అలా వేస్తుంటారు. అలా కాకుండా ఒక స్టోర్ రూమ్ లో వేస్తే మంచి రేట్ వస్తుంది. ఇంకోటి దళారుల వ్యవస్థ లేకుండా ఒక 3 సింగిల్ విండో టైప్ లో నా సెంట్రల్ గవర్నమెంట్ టైప్ తోటి, నాబార్డ్ టైప్ తోటి పెట్టినాం. ఎలాంటివి లేకుండా డైరెక్ట్ ఏదన్నా ఫేస్ టు ఫేస్. ఇప్పుడు దళారుల వ్యవస్థ లేకుండా డెలివరీ ప్రైస్ కి రైతుకు అందిస్తున్నారు. అంటే ఎట్లా ఈ ఊరికి ఇంకా ఏమేమి అభివృద్ధి చేసిండు? రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపిండా కంపల్సరీ. ఇప్పుడు వర్షాలు ఎండిపోయినాయి దాదాపు. కాలువ సొంత పైసలతోటి రాయగోపాల్ సార్ సొంత డబ్బులతోటి పుల్పర్లకు అటు కృష్ణపురం కూడా ఈ రోజు నిన్న మాట్లాడిండు అధికారులు. అవును. వెంకరెడ్డి సార్ ఏమో దోమలపల్లి వరకు తీసుకుపోయిండు. ఇప్పుడు అప్పాయిపేట రైతులు కానీ దోమలపల్లి రైతులు కానీ ఇక్కడికి వచ్చి దండం పెట్టిపోతారు. ఈ చెరువు ఉండడం వల్ల మా వర్షాలు, మా ఎడ్లకు కూడా కనీసం నీళ్ళు లేవు. ఈ చెరువు రావడం వల్ల మా నీళ్లు ఉన్నాయి. తాగానే అప్పాయిపేట ఊర్లో మొత్తానికి 2 బోర్లు ఉన్నాయట. ఈ నీళ్ళు రావడం వల్ల ఇప్పుడు అన్ని నీళ్ళు అందరికి రైతులకు వస్తున్నాయా? వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇది సాగునీరు. ఇప్పుడు తాగునీరు గిట్ట చేస్తానంటారు కదా? ఇప్పుడు ఇక్కడ పెద్ద అంటే ఇటు మెట్ట ప్రాంతాలకు మునుగోడు, మరిగూడెం, మాలు మెట్ట ప్రాంతాలకు సేమ్ పండగల్లాగానే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఇది కడదామని ఆలోచన ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ అంటే రానున్న రోజులలో ఇంకా ఊరికి ఏమేం చేస్తా అని చెప్పిండు. నీళ్లు రావడం అంటేనే గొప్ప. నల్గొండ ప్రాంతం ఎడారి ప్రాంతం లాగా ఉండే మనం ఇప్పుడు. అలాంటి ఇప్పుడు రానున్న రోజులలో ఏమేమి పని చేస్తా అని చెప్పిండు. ఇది 4 వే అవుతుంది. ఇది మన ఈ రోడ్డు ఇక్కడ నుంచి నార్కట్పల్లి నుంచి లేదు, ఉదయ సముద్రం నుంచి ఇక్కడ కొత్తగూడెం వరకు. ఉదయ సముద్రం నుంచి కొత్తగూడెం 4 వే అవుతుంది. డివైడర్, సెంట్రల్ లైటింగ్ మొత్తం. ఓకే, సూపర్. అంటే నియోజకవర్గం లాగా. ఇంకా ఇప్పుడు పార్కు కానీ, ఇంకోటి SC హాస్టల్ ఉంది, ఇంకోటి డబుల్ బెడ్రూమ్. దేనికి ఒక్కొక్క 80 లక్షలు పెట్టి డెవలప్ చేస్తుంటారు. ఎప్పుడైనా వస్తుంటారా ఇద్దరికి, రాజగోపాల్ రెడ్డి సార్ కానీ వెంకరెడ్డి సార్ కానీ? ఎందుకు వస్తారా? ఇప్పుడు మంత్రి పదవి రాబోతుంది మరి కొద్ది నెలల రాజగోపాల్ రెడ్డి సార్కి. ఇప్పుడు ఆల్రెడీ ఒక మంత్రి ఉన్నాడు, 2 మంత్రులు ఇదే ఊరు నుంచి సొంత అన్నదమ్ములు. ఎట్లా ఫీల్ అవుతున్నారు గ్రామ ప్రజలు? అంటే ఈ గడ్డ మీద పుట్టడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఎట్లా, ఏ విధంగా? ఒక 2 మంత్రులు ఏదంటే ఇప్పుడు ఆపద సాపద ఏదైనా మన ఇంట్లో, ఇప్పుడు నేను కొందరు చదువుకోలేని పరిస్థితులు. అవును. అంటే ఈ ఎంకంగా బ్యాక్ బోన్ లాగా వీళ్ళు ఉంటారు. నేనున్నప్పుడు నేను చదివిస్తాపు, నాకు వెళ్తలేదు సార్, నేను ఇంటికి పోతే చాలు. అంతే. ఏదైనా కర్త కర్మ క్రిమ. ఆపద వచ్చిన హాస్పిటల్ ఉన్నా వాళ్ళు అంటే వాళ్ళు అనుకుంటే ₹1 కోటి కూడా పెట్టి బతికేయడానికి అంతే సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు రానున్న రోజులలో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. ఎట్లా సార్ వాళ్ళే ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తున్నది, వాళ్ళు నియమించిన వ్యక్తినా లేకపోతే మీ ఊరు నియమిస్తారా? ఎట్లా ఉండబోతుంది? వాళ్ళు నియమించిన వ్యక్తి అంటే వాళ్ళు నియమించిన వ్యక్తి జనాలలో ఉంటాడు, జనాల వ్యక్తి, ప్రజల వ్యక్తి. అంతేనా? నేను ఒక్కటే మాట్లాడుతున్నాను. ఏం పేరు నీ పేరు? సంజీవ. ఈ ఊరేనా? ఏం చేస్తావు? నేనా మామూలుగా ఇల్లు కట్టి కాంట్రాక్ట్ పట్టి చేపిస్తున్నా. అంటే మీసాలు జోరుగా పెంచినావు, కాంతారావు లాగా. డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా, మరి డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ సార్ కట్టి మొత్తం పాతగా పడ్డాయి. మరి దాని గురించి ఏంది, ఎప్పుడు స్పందించాలి? కేసీఆర్ మాకు ఇచ్చిన ఏం లేవు. అంతే. మొత్తం సార్ ఇల్లు పెట్టవలసిందే. 10 ఏళ్ళ పాలన ఏం చేయలే. సరే, కతిమూల దగ్గరికి పోయేస్తాం ముచ్చట. కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ వాళ్ళకు 5 అన్నదమ్ములు, 4 అక్కయ్యలు, మొత్తం 9 మంది. అయితే వెంకరెడ్డి సార్ వాళ్ళ పాత ఇల్లు ఏమో ఊళ్ళో ఉంది. ఈ రోడ్డు మీద తోటలు అయితే, మామిడి తోటలు అయితే అందరు కలిసి ఒక చిన్న ఇల్లు కట్టుకొని అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి అయితే పోతారు. రాజగోపాల్ రెడ్డి సార్ వాళ్ళ కుటుంబానికి కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్కు దగ్గరి మనిషి మన దగ్గరికి అయితే అలా వచ్చిండు.
కోమటిరెడ్డి సార్ వాళ్ళ ఊరికి రాగానే ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయినాం. ఆయననే ఇక్కడ ఏమేమి ఉంది ఎక్కడెక్కడ ఉంది అయితే ముచ్చట్లయితే చెప్పిండు. మొత్తానికైతే తోటలో ఉన్న ఫామ్ హౌస్లోకి అయితే ఇల్లు ఉంది, లోపలైతే ఇల్లు ఉంది, ఆయన పుట్టి పేరు ఇల్లు. అక్కడికి వెళ్దాము. ఇక్కడ ఉన్నాడు మన నరసింహన్న అయితే ఉన్నాడు. నరసింహన్న తోటి మొత్తం అడిగి ముచ్చటైతే పెడదాం. ఇక నమస్తేనే. నమస్తే అన్న. బొడిగ నరసింహగౌడ్, ఎక్స్ఎంపీటీసీ సొసైటీ ప్రెసిడెంట్. బొడిగ నరసింహగౌడ్ ఎప్పుడు చేసిరు మీరు ఎంపీటీసీగా? ఎంపీటీసీగా 2005లో మన కూడా సర్పంచ్. అయితే రాజగోపాల్ రెడ్డి సార్ వాళ్ళ పిఎం ఈ నెంబర్ ఇచ్చినాడు. ముస్తాదర్ నరసింహ. ఎందుకు వచ్చింది ఆ పేరు? ఎందుకు వచ్చింది అంటే సొసైటీ ఒక గీత సంఘానికి ఒక సొసైటీ ఉంటుంది గౌడ్స్ కు. అయితే మాది 1980లో సొసైటీ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 45 సంవత్సరాలకి వెళ్ళి ఏకదాటిగా సొసైటీ ప్రెసిడెంట్ కాబట్టి కొంతమంది ఒక 5 ఏళ్ళు ఎన్నికలు ఉంటాయి, దానికి కూడా 5 ఏళ్ళు నుండి పోతారు. కాబట్టి ఏమవుతుందంటే మా దాదాపు ముసారని వదిలిపెడతారు. అయితే ఇక 45 ఏళ్ళకెళ్ళి ఏకదాటిగా ఉండటంలో ముస్తార్ అని సార్ వాళ్ళు కూడా వెంకరెడ్డి సార్ అయినా రాజగోపాల్ సార్ ముసార్ అనే పిలుస్తారు. నేను ఫోన్ చేయగానే ఊర్లో ఇంతమంది ఉన్నారు కదా, ఏ పనున్నా మన వెంకరెడ్డి సార్ కానీ రాజగోపాల్ రెడ్డి సార్ కానీ ఏమైనా ఉన్నా ముచ్చట నీకే చెప్తున్నారు. అంటే ఎటువంటి బంధం మీకు? ఎప్పటి నుంచి, ఎన్నేళ్ల నుంచి బంధం? నేను తాళ్ళు ఎక్కేది మొదటి నుంచి ఊళ్ళోనే ఉండేది. తాళ్ళు ఎక్కేది సార్ వాళ్ళు కూడా ఇక సొంతం హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా. ఇప్పుడు కొంతమంది హైదరాబాద్ పోగానే ఒక్క నెల రోజులు పోతారు, యాసగా మాట్లాడతారు స్టైల్ గా. నాకు ఇదేందో అర్థం కాలేదు. సార్లో తిరుగుతుంటా సార్ వాళ్ళు ఈడే ఉండి గ్రామాలలో వ్యవసాయం చేసినట్టే మాట్లాడతారు. అంటే వాళ్ళ కొడుకులైనా వాళ్ళైనా ఎవరైనా ఏసగా మాట్లాడడం వాళ్ళకి తెలియదు. అంటే ఇట్లనే మామూలుగా మోటుగానిగా ఊర్లో గ్రామీణ ప్రాంతాలు ఎట్లా ఉంటారో అట్నే ఉంటారు. అయితే కొంతమంది ఒక నెలకే ఆయన ఏం మాట్లాడతాడో మాకు అర్థం కాదు. మేము అంటే సార్ వాళ్ళు అట్లా పోయినవి అట్లా. అయితే దాదాపుగా నువ్వు తాళ్ళు ఎక్కేటప్పుడు వెంకరెడ్డి సార్ కానీ రాజగోపాల్ రెడ్డి సార్ కానీ మోహన్ రెడ్డి సార్ కానీ అలా నందమూరి ఎవరైనా వచ్చి కళ్ళు గిట్ట నువ్వే పోసేదంటారు. పెద్ద సార్ ఫస్ట్ రాజగోపాల్ సార్ వెంకరెడ్డి సార్ తక్కువ వచ్చేది. ఇప్పుడు రాజగోపాల్ సార్ ఊర్లో ఉన్నా కానీ ఇక అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది, కానీ కొద్దిగా పనుల మీద ఉండేది ఆయన. అయితే ఇప్పుడు అనిల్ రెడ్డి సార్ ఉంటాడు, వాళ్ళ బ్రదర్స్ పెద్ద సార్ ఉంటారు, వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేసి ఏదన్నా సార్ వాళ్ళు వస్తారు అంటే ఇక నేను ఉంటా రెడీగా ఉంటారా. రాజగోపాల్ రెడ్డి సార్ వెంకరెడ్డి సార్ ఎప్పుడైనా కళ్ళు తాగిరా? తాగుతారు, ఇప్పటికి కూడా కళ్ళు తాగుతారు. కళ్ళు అంటే ఏ ఊర్లో కూడా తాగారు. ఇక మా తమ్ముడు తాళ్ళు ఎక్కుతాడు, మన తాడు మీదకి వెళ్ళి పడ్డాడు. ఇట్లా తాడు మీదకి వెళ్ళి పడ్డాడు. ఇక చచ్చిపోతుండంటే ఏమంటాడంటే ఇక చచ్చిపోతుంది పారే అంటారు. ఇక రాజగోపాల్ సార్ అంటాడు, ఎక్కడ చచ్చుడు, నువ్వు తొందర తీసుకురా, ఎన్ని లక్షలైనా నేను ఖర్చు పెట్టి బాగా చేయించుకుంటా అని అన్నాడు. కొంతమంది సార్ ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు ఏమంటారంటే సార్కి ఇట్లా అయింది అంటే మరి ఎట్లా అంటే ఏమో సార్ మరి అన్నాడు. చూద్దాంలే అంటారు. అట్ట కాదు, నేనుండన్నా మావాడు బతట్లేదు సార్ అంటే నువ్వు గట్లంటావు నరసింహ, నువ్వు బతుకుడు అనకు, ఫస్ట్ తీసుకురా, నా సొంత పైసలతోటి యశోద హాస్పిటల్లో పెట్టి బాగా చేయించండు. బాగా చెప్తారు. ఇంకొకటి, చిన్నప్పటి నుంచి మన వెంకరెడ్డి వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు, వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు, మన రాజగోపాల్ రెడ్డి సార్ వాళ్ళకి ఎంతమంది కుటుంబ సభ్యులు ఏంది ఒక్కసారి చెప్పరా అందరికి? ఐదుగురు బ్రదర్స్, 5 అన్నదమ్ములు, 4 ఏమో అక్క చెల్లెండ్లు, 9 మంది సంతానం. వెంకరెడ్డి సార్ వాళ్ళ రాజగోపాల్ సార్ నాయన ఏం చేసేది? పటువారి. వాళ్ళ నాయన పటువారి. పేరు ఆ రోజుల్లో కూడా కోమటిరెడ్డి పాపిరెడ్డి కామ్దాన్ గమెంటన్. ఇప్పుడు సార్ వాళ్ళు ఎట్లనో గ్రామీణ ప్రాంతాలు ఉండి కత్తిమాల చిన్న వాళ్ళంతా వ్యవసాయం చేసిన ఇలా పాపిరెడ్డి సారు పటువారి ఖాందాన్గానే మెంటన్ ఉండే. సార్ అంటే కూడా గౌరవంగా ఉండే. వీళ్ళు కూడా ఇక రాజకీయాలకు వెంకరెడ్డి సాబ్ వచ్చిందాక అంత పెద్దగా వచ్చేటోళ్ళు కాదు. నేను కమ్యూనిస్టులు ఉండేది, అయినా నాకు వాళ్ళు నువ్వు వెళ్ళినా ఉండు అనేది. సార్ రాగానే ఏమైందంటే ఇక మనం అన్నిటి ఉంటామని మాకు అన్నిటి సార్ నేను డిగ్రీగా మొదటి నుంచి కలిసి ఉంటాం, క్లాస్మేట్ గా. వెంకరెడ్డి సార్ నీకు ఎంత ఏజ్? చిన్నప్పుడు ఎట్లా ఉండేటాడు వెంకరెడ్డి సార్ కానీ రాజగోపాల్ సార్ కానీ? చిన్నప్పుడు అందరితో ఇప్పుడు కూడా వరుసలు పెట్టే పిలుస్తారు. వీళ్ళు ఇంత పెద్ద ఫ్యామిలీ అయినా ఆడంగా పోతుంటే మల్లయ్య బాగున్నావా, ఎల్లయ్య బాగున్నావా, నరసింహ బాగున్నావా అని అడుగుతారు. మళ్ళీ ఎవరికైనా ఆపద వస్తే ఫోన్ ద్వారా చెప్పాలి, కానీ మీరు అంత దూరం పైసలు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని రావద్దు, మీకు ఏం దాకానైనా మేము చూసుకుంటా ఉంటారు. చూస్తారు, హాస్పిటల్ ఎన్ని పైసలు అయినా ఇస్తారు, చదువులకే అని ఇస్తారు. వాళ్ళ బ్రదర్స్ అనిల్ రెడ్డి రెండవ సార్ ఉంటాడు, వాళ్ళకి తేడా ఏందో నాకు అర్థం కాలే. ఇప్పుడు ఇట్లా సార్ కాడికి పోదాం అనుకుంటుంటే ఇక సార్ కాడికి పోయినా నాకు చెప్తాడు. కాబట్టి వెంకరెడ్డి సార్ అయినా రాజగోపాల్ సార్ కాంట్రాక్ట్ చేస్తాడు. ఇక్కడ సత్తుపల్లి మైన్స్లలో చేస్తాడు. అయితే ఏమంటాడంటే ఇక తేడా ఉండదు, వాళ్ళు ఇక వంట ఏర్పాటు ఉంటట్టుంది. కానీ ఇక మా తమ్ముడు చెప్తేంది నేను చెప్తేంది గంట దూరం ఎందుకు పోతామని ఊరు అభివృద్ధి చేస్తారు. ఊర్లో 17 ఎకరాల ల్యాండ్ దానం ఇచ్చిర్రు.
100 ప్లాట్లు ఇచ్చిర్రు, 42 స్లాబిన్లు కట్టించిర్రు ఊళ్ళో మొత్తం. హై స్కూల్ ఉన్నది, హై స్కూల్ బిల్డింగ్ వెంకటేశ్వర సాబ్ కట్టించిండు. అంటే వెంకటేశ్వర సాబ్ అయినా రాజగోపాల్ సాబ్ అయినా ఒకటే కుత్తుకుంటది ఇప్పటికీ, ఏరు ఉండదు. ఇక ఇటువంటి అన్నదమ్ములు అయితే నేను ఎక్కడ చూడలే, మరి ఇంకా ఎక్కడ ఉండరు. కానీ ఇప్పుడు మనం ఉంటాం, ఎంత పెట్టినా పక్కకు పోతారు. ఇప్పుడు మన ముందర అంటారు ఇంకా అట్లా ఉండదు, నోట్లకి వెళ్ళి ఒకటే మాట, బ్రదర్స్ అంతే. ఎవ్వరు ఇట్లా విమర్శన ఉండదు, వాళ్ళకు పద్ధతి ప్రకారంగా మాట్లాడతారు. ఇంకొకటి చూసుకున్నట్టయితే ఈ ఏదైతే మనకు నీళ్లు రాజశేఖర్ రెడ్డి ఈ ఊరికి తీసుకొని వచ్చాడు, ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఈ ఊరికి తీసుకొని వచ్చి ఆ 2000 శంకుస్థాపన చేసిన మీరు గిట్ట ఉన్నట్టున్నారు, వైఎస్ఆర్ గిట్ట వచ్చిండు. ఇక్కడ ఉన్నట్టు మొన్న 2024లో రేవంత్ రెడ్డి దీని కాలువని ఓపెన్ చేసిండు. ఎట్లా అనిపిస్తుంది ఈ ఊరికి నీళ్ళు కొట్లాడిపోవాలి, ముఖ్యమైన నీళ్లు కదా, అదొక్క నల్గొండ జిల్లాలో సాగునీరు తాగునీరుకు చాలా ప్రాబ్లం ఉండే. ఎట్లా ప్రాబ్లం ఉండే, వెంకరెడ్డి సాబ్ ఇటుకు వచ్చేది, అప్పుడు ఎమ్మెల్యే ఉండే, వచ్చేమనేదంటే కనగల్లుకు అప్పటి పోయేది సారు, కనగల్లుకాయ నీళ్లు ఉన్నాయి. ఇటు పోతే సార్కి అప్పుడు ఏరియా కూడా నార్కెట్పల్లి మండలంలో ఉండే, ఇటు పోతే మూసీ నీళ్లు ఉన్నాయి. ఇది నడిగడ్డ, మనం 400 ఫీట్లు 500 ఫీట్లు వేసినా బోర్లు పడతలేవు. ఒక్కోసారి కంటతడి పెట్టేది సారు వెంకటరెడ్డి సాబ్ ఇట్లా కంటతడి పెట్టేది. రైతాంగం ఎట్లా అంటే ఇది నడిగడ్డ కదా, ఇక్కడ వాటరే ఉండకపోయేది. మా సేదపాలు చాలా లోతుండేది సేదాలంటే కూడా, అయితే నీళ్ళు లేవు. లేకుంటే సార్ ఏమంటుండంటే నాకు మంత్రి పదవి రాజశేఖర రెడ్డి ఇస్తే నేను తీసుకోను. రెండోసారి రాజశేఖర రెడ్డి చెప్పింటే నువ్వు ఎందుకు వద్దు అంటున్నావు, వెంకటరెడ్డి సాబ్ అంటే రాజశేఖర సాబ్ బాగా ఇష్టం, ఎందుకు వద్దు అంటున్నావు అంటే నాకు నీళ్లు ముఖ్యం, రైతాంగం ముఖ్యం. ఆ బోర్లు వేస్తుంటే చూస్తే వాళ్ళు పెన్ల మీద పుస్తకాలు అమ్మి వాళ్ళు బోర్లు వేస్తుర్రు, పడతలేవు, వ్యవసాయం చేయలేకపోతుర్రు అని ఓసారి బాగా అన్న. బ్రదర్స్ అంటే వ్యవసాయం అన్నా ఏ జాతి అయినా ఏడుస్తారు ఇప్పటికీ. ఇప్పుడు సార్ వాళ్ళు అమ్ముంటదిగా, ఎస్సీలు ఉంటారుగా, ఎస్సీలు ఇళ్ళ పోయి అక్క చెల్లె ఇట్లా పిలుస్తారు అన్నట్టు. 13 రోజులు అంటారు, ఒక ఎల్లమ్మ చచ్చిపోయింది, మళ్ళీ పోయి ఏడ్చి వస్తూనే ఉండేది ఆమె. అంత మంచి తల్లి. ఊళ్ళకి నీళ్ళు వచ్చినాక నీళ్ళు వచ్చిందిగా ఎటువంటి అంటే ఇవాళ అందరూ పండుగలు చేసుకుంటారు ఊరు మొత్తం. వెంకటరెడ్డి సాబ్ ఒక్కసారి కనుక మినిస్టర్ పదవి తీసుకుంటే ఈ పేరు వచ్చేది లేకుంటే మేము బాగుపడేది లేకుంటే. రాజగోపాల్ సార్ మంత్రి అవుతున్నారు, మరి ఎట్లా అనిపిస్తుంది? ఇద్దరు మంత్రులు ఇప్పటికే ఈ ఊరు సస్యశ్యామలం, సీసీ రోడ్లు కానీ మా ఊర్లో గుళ్ళు కానీ రాజగోపాల్ సాబ్ దగ్గరుండి మా బస్ స్టాండ్ కట్టించండు 92 ఫాదర్ పేరు మీద. దగ్గరుండి ఎవరికో చెప్పుడు కాదు, అంత ఇంట్రెస్ట్. తల్లిదండ్రి అన్నా ఎవరో ఊరన్నా. మళ్ళీ ఎల్లమ్మ గుడి ఎస్సీ కాలనీ సొంతం పైసలతో కట్టించారు. మళ్ళీ మా ఆంజనేయుల గుడి కట్టించారు. ఆంజనేయుల గుడి దగ్గర చాలా భూమి కొన్నారు. ఇప్పుడు రేపు రాజగోపాల్ సాబ్ వెంకటరెడ్డి సాబ్ తోటి ఇప్పుడు వెంకటరెడ్డి సాబ్ దృష్టి తీసుకపోయినాం. ఆడ కళ్యాణ మండపం పెట్టాలి, విశాలమైన స్థలం అనిల్ రెడ్డి సాబ్ ఆడ ఉండి గ్రామాభివృద్ధికి ఇక సార్ మొత్తం పెడతాడు. ఇప్పుడు ఇండ్లు కట్టించిన 42 స్లాబ్ ఇండ్లు ఎస్సీలకు 100 ప్లాట్లు మంచి భూమి కొని హై స్కూల్కు 2 ఎకరాల భూమి. ఇప్పుడు ఎస్సీ హాస్టల్ ఉందిగా, ఎస్సీ హాస్టల్ భూమి కూడా సారోళ్ళ సొంతం పైసలు. కొత్తగూడెంలో అంగన్వాడీ సారోళ్ళ సొంతం పైసలు పెట్టి అంగన్వాడీ బిల్డింగ్, ఊళ్ళో కూడా హెల్త్ బిల్డింగ్ సారోళ్ళ సొంతం పైసలు పెట్టే మళ్ళీ హెల్త్ బిల్డింగ్, మళ్ళీ వెటర్నరీ హాస్పిటల్, మళ్ళీ సారోళ్ళ భూమి. అది సారోళ్ళు కొని అని భూమి లేదు. కానీ వీళ్ళు చెప్పుకోరు, వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గుంట కోనిచ్చి రోజు మైకిలో చెప్తారు. వీళ్ళు 17 ఎకరాలు దానం చేసిర్రు, 17 మందికి కూడా చెప్పలే మాట, మేము కూడా ఎవరికి చెప్పలే. సరే, మొత్తానికి అయితే ఇది చేసిన కదా. ఇప్పుడు టోటల్ అయితే రోడ్డు పక్కన ఇల్లు ఉంది. ఒక్కసారి మీ కారు గురించి చెప్తాను. కారు ఒక్కసారి ఆడుకోదాం. కారు చూడు. మొత్తానికి అయితే ఒక కారు ఉంది, అంబాసిడర్ కారు, APF 4344. ఈ కారుకు విశిష్టత ఏంటంటే అప్పట్లోనే మన మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఉమ్మడి రాష్ట్రంలో, మరి గాయన కారే మన కొమ్మటిరెడ్డి వాళ్ళ బ్రదర్స్ తీసుకున్నారంట. మరి సార్ అది ఈ కారు గురించి ఇట్లా అడిగి ఇప్పుడు చెప్తున్నా మన మోరెడ్డి సార్ గురించి. మన నరసింహన్ అయితే మంచిగా ముచ్చాలు చెప్తుండే ఏదున్నా. చెప్పు నరసన్న, ఏంది కారు ఇక్కడనే ఉన్నది? ఈ కారు వెహికల్ ఇన్స్పెక్టర్ సార్ అయినప్పుడు మోరెడ్డి సార్ అయిండు. సార్ అయినా అమ్మాయినా దేవతల లెక్క ఆ బ్రదర్స్కు. ఎట్లా ఉంటారంటే కన్నతల్లి లెక్కన. ఇంకా మరి ఏమైనా పోటీ గిట్ట చేస్తున్నావా? తెల్ల బట్టలు ఇష్టం నేను ఎప్పుడైనా మొదటి నుంచి ఇట్టే ఉంటా. అక్కడ పైసలు లేకున్నా ఇప్పుడు సారోళ్ళు ఎమ్మడి ఉన్నా ఏం చేస్తామంటే ఇప్పుడు పైసలు లేకున్నా మాట్లాడదాం. ఇప్పుడు ఇంత మంది ఉన్నారుగా, ఏ ఉన్నా నీ పేరు చెప్తారు నరసింహ అని చెప్పిరుగా, మరి ఏమన్నా పనులు గిట్ట ఏమన్నా కాంటాక్ట్? నేను సారోళ్ళ కుటుంబానికి రాముల వరకు ఆంజనేయుల స్వామి ఎట్లుంటాడో నేను అట్లుంటా. సారోళ్ళు పైసలు ఇవ్వాలి నేను తీసుకోవాలని కాదు, వాళ్ళు కూడా నన్ను తక్కువ. రాముడేమో వెంకరెడ్డి సారు, రాజగోపాల్ సారు, మీరేమో హనుమంతులు. అలా పెద్ద సారే ఇంకా 2 ఉంటాడు అనిల్ రెడ్డి సాపు. ఇక ఆయన నేను కలిసి ఇక ఊర్లో ఏం చేద్దామంటే పెట్టుబడి మొత్తం ఆయన పెడతాడు. ప్రతిదీ ఏది చేసినా
ఏం చేద్దాం నడుచుకుంటే ఇది చేద్దామంటే తూచా తప్పకుండా వెంకటరెడ్డి సార్ అయినా రాజగోపాల్ సార్ అయినా అనిల్ రెడ్డి సార్ అయినా మోహన్ సార్ ఎవరైనా ఇక వాళ్ళు మాట తప్పేటోళ్ళు కాదు మనం తిప్పేటోళ్ళు కాదు. వెంకరెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో తోట పక్కన కానీ ఇక్కడ ఉన్న వ్యవసాయ క్షేత్రం కానీ ఈ అన్ననే ఇంట్లో ఉండి పని చేసుకుంటారంట. ఈ రెంగిటాడు తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు? యాదయ్యనా? ఈ ఊరేనా? ఈ ఊరే. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం ఇలా? 22 సంవత్సరాలు అయితే. ఎట్లా ఉంది? అంత మంచిగా చూసుకుంటారా? మంచిగా చూసుకుంటారు. సార్ వాళ్ళకి ఇటు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? సార్ వాళ్ళు వచ్చినంత మన కుటుంబ ఫ్యామిలీ లెక్కనే నేను ఏదో ఉన్నట్టుగా అట్లా ఏముండదు. అంత మంచిగా పిలిచి అన్ని చేస్తారు. మంచి చెడు అన్ని చూస్తారా? ఇంకా ఏమన్నా చేసిరా నీకు మంచిగా సార్ వాళ్ళు కానీ? అన్ని చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు. మా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ డాడీ, ఇంకోడు పాపిరెడ్డి వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మ శ్రీమతి కోమటిరెడ్డి సుశీలమ్మ గారు మరణం 11/1/2008. ఈమె పేరు మీదనే సుశీలమ్మ అనే ఫౌండేషన్ పెట్టి జనగాంలో ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేసి అక్కడ ఎంతోమంది తల్లులు అక్కడ ఉంటుర్రు. అదేవిధంగా మంచి అయినా చెడైనా ఏదైనా సరే సుశీలమ్మ అనే వాళ్ళ అమ్మ పేరు మీద ఫౌండేషన్ పెట్టి వాళ్ళందరికైతే ఈమె పేరు వాళ్ళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ వెంకటరెడ్డి సార్ వాళ్ళ అమ్మ ఆమెనే సుశీలమ్మ అనే ఫౌండేషన్ నడిపించుకుంటూ ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటికీ ఆమె పేరు ఎక్కడ చూసినా కానీ సుశీలమ్మ అంటే ఈమెనే సుశీలమ్మ. మరి సుశీలమ్మ పాపిరెడ్డి సమాధులు గిట్ట ఇక పక్కనే ఉన్నాయి. అవి గిట్ట ఒక్కసారి అయితే చూద్దాం రాదు. ఇది మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ వాళ్ళ అమ్మ నాన్న సమాధులు. ఇక్కడ చూసినట్టయితేనేమో పాపిరెడ్డి, ఇక్కడ చూసినట్టయితేనేమో సుశీలమ్మ. మరి చూసిరు కదా, ఈ పుణ్య దంపతులకు పుట్టినోళ్ళే మన కోమటిరెడ్డి బ్రదర్స్ అంటారు. ఇదైతే వాళ్ళ సమాధులు ఇవి. ఎందుకు చూపిస్తున్నంటే ఆమె పేరు మీద ఎంతోమంది బాగుపడుతున్నారు, ఎంతోమంది వాళ్ళకు మంచి జరుగుతుంది కాబట్టి అందుకే వీళ్ళే చూపించిన. ఎందుకంటే ఇంత మంచి వ్యక్తులని కన్నందుకు ఈ నల్గొండ జిల్లా అయితే గర్విస్తుంది. అందుకే సుశీలమ్మది వాళ్ళ పాపిరెడ్డి గారి సమాధి అయితే చూసినాం కదా. ఇంకా ఊళ్ళో గిట్ట పోయేద్దాం. వడ్ల దగ్గరికి అయితే వచ్చినాము. ఈ మార్కెట్లో వడ్లు అయితే ఎండబోసినారు. ఎన్ని వడ్లు ఉన్నాయి? ఎన్ని పుట్లు అయినాయి? మా 2 ట్రాక్టర్లు అయినాయి. మరి ఎన్ని బస్సాలు అయితాయో తెలియదు. ఎప్పుడు తీసుకుపోతారు మరి ఇవన్నీ? ఇవాళ మార్కెట్ పెడతామన్నారు కానీ ఇవాళ వడ్లు పట్టాలని అంటుర్రు, పట్టమని జనాలు అంటుర్రు. మరి ఇక మేము పట్టము, మా వల్ల కాదు, గిన్ని వడ్లు అయితేనేమో పడతాం, లేకపోతే పట్టమని అంటుర్రు. మరి ఇక ఇవాళ ఆపిర్రు, వడ్లు అయితే పట్టాలని ఆపిర్రు. ఇక మేము పట్టము, మరి మేము మాట్లాడుకుంటాం అని అన్నారు రైతులు. ఇక ఏం మాట్లాడతారో తెలియదు. అంటే ఇప్పుడు రైతులు అనగానే గుర్తొచ్చింది ఏంటంటే ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ఉంది కదా, ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. మీకు అందరికి నీళ్ళు ఇప్పుడు నీళ్లు లేక ఇంత ఎడారి లాగా ఉండేది, నీళ్ళు వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? వెంకటరెడ్డి సార్ రాజగోపాల్ రెడ్డి సార్ నీళ్ళు తీసుకొచ్చిరుగా? తెచ్చిర్రు, మంచిగానే ఉంది. కానీ ఇక మరి అందరికి కొంతమందికి ఏమో నీళ్ళ జలం ఉండేమో, కొందరికి పోతున్నాయి, కొందరికి లేవు. బోర్లు వేసినా కానీ కొందరికి చెప్పలే అట్లా సార్ ఇట్లా అందరికి వస్తే బాగుంటుంది. ఎడమ కాలువ కుడి కాలువ అని 2 పెట్టిరంటగా. ఈ మధ్యలో పెట్టారు కానీ ఈ మధ్యలో మరి సారు ఇక ఊరికి వస్తలేడు. ఇక మనం ఎప్పుడు కలుస్తాం? మనం కలుస్తాం. అన్న కడుపు కాదనుకున్నా మాకు ప్రజలకు అందరికి సేవ చేస్తుంది సారు ప్రతిపారెడ్డి. అట్లా అందుకోసం కూడా మాకు మంచిగా సేవ చేస్తుండు ప్రజలకు మొత్తం, ఊరోళ్ళకి మొత్తం. చెరువు గురించి గాని కొట్లాడి ఏది చేసినా మంచిగా మా ఊరికి అయితే ఇంతవరకు అయితే మంచిగా చేసింది సార్. ఇద్దరు ఎట్లా పనులు చేస్తారు ఇప్పుడు? రాజగోపాల్ రెడ్డి సార్ గాని కోమటిరెడ్డి సార్ గాని ఊరికి మంచి చేయడం మాకైతే మంచిగానే ఉంది. మా ఊరు సార్ మాకు మంచిగానే చేసిండు. మాకు మంచిగా చేసినాక మేము మంచిగా చేయలేదని మేము ఎట్లా చెప్పుకుంటాం? బ్రాహ్మణ వెల్లంలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టిరు. ఇక్కడ ఎందుకు పెట్టిరంటే ఆయన గురువు తన తండ్రి కంటే ఎక్కువ భావించే కోమటిరెడ్డి బ్రదర్స్ రాజశేఖర్ రెడ్డిని అంటే చాలా ప్రేమిస్తారు. ఈ ఊరికి 2 సార్లు వచ్చినంట. 2000 ఏళ్ళ ఉదయ సముద్రం ప్రాజెక్టు అందరికీ సాగునీరు తాగునీరు కావాలి, మా ప్రాంతం అంతా ఎండిపోతుంది ఎట్టున అని చెప్తే అప్పుడు రాజశేఖర్ రెడ్డి 2000 ఏళ్ళ అక్కడ మన స్తూపం అయితే ఏర్పాటు చేశారు. చూసారు కదా. ఆయనకు 2010లో ఇగో ఎంత బాగున్నారు చూడుర్రి. మంచిగా సొంత ఊర్లో రాజశేఖర్ రెడ్డికి మంచి అంత పార్కు స్థలం లాగా ఏర్పాటు చేసి మంచిగా విగ్రహం పెట్టారు. ఎప్పుడంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ ఉత్సవం సెప్టెంబర్ 2, 2010 గురువారం 12 గంటలకు ప్రారంభం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్త సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బూడిద భుక్షమయ్య, చిరుమర్తి లింగయ్య, అలుగుపల్లి రవీందర్ రెడ్డి, పబ్బతి వెంకటరెడ్డి వీళ్ళందరూ కలిసి విగ్రహం పెట్టారు. ఎందుకంటే 2 సార్లు కోమటిరెడ్డి బ్రదర్స్ అనగానే గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి అంటే వాళ్ళిద్దరు బ్రదర్స్కు ఎంతో ఇష్టమైన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మన కోమటిరెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి సారు పుట్టిన ఇల్లు బ్రాహ్మణ వెల్లంలా. ఇగో ఈయనే మన పాపిరెడ్డి సార్కు, సుశీలమ్మకు 5 కొడుకులు,
4 బిడ్డలు, మొత్తం 9 మంది సంతానం. ఇంకో ఇక్కడ చూసినట్టుంటే వాళ్ళ వరుసగా వాళ్ళ అన్నదమ్ముల ఇల్లు ఇక్కడ ఉన్నాయి. అయితే అన్నిటికైతే తాళాలు అయితే వేసింది. మన వెంకరెడ్డి సార్ 1991 వరకు ఇక్కడనే ఉండుకుంటూ ఏమైనా పనులు ఉంటే ఊర్లో ఎల్లమ్మ గుడి కానీ ఇంకా వేరేది ఏమైనా ఉంటే కానీ అప్పుడు ఆయన రాజకీయాలకు రానప్పుడు ఇక్కడనే ఉండేటోడు. ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఎవరు లేరు, ఎందుకంటే అందరూ హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ తాళాలు అయితే వేసి ఉంది. కొంచెం ఇల్లు గిట్ల అయితే చూడడానికైతే మంచిగా ప్రశాంతంగా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా అయితే ఇక్కడైతే అందరి ఇల్లు వరుసగా మంచిగా ఊరు కల్చర్లో పల్లెటూరు వాతావరణంలో ఎట్లా ఉందో అట్టనే ఇల్లు ఉంది. మంచిగా సాయవాన్ని వేసుకుర్రు. ఇల్లు అయితే ఇది మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ వాళ్ళ ఇల్లు ఇగో ఇట్లా ఉంది. చూసిరు కదా, చూడుర్రు ఇంకా మొత్తం ఇల్లు ఇది. బ్రాహ్మణ వెల్లం దగ్గర ఇప్పుడు ఊరైతే మొత్తం తిరిగి వచ్చినాక కొత్తగూడెం గిట్టి వచ్చినాం కదా, కొత్తగూడెంలో మరి అన్న వాళ్ళు అయితే కూర్చున్నారు. ఊరు గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? మాధవరెడ్డి. మాధవరెడ్డి. ఇంటి పేరు? కోమటిరెడ్డి. ఓహో, కోమటిరెడ్డి మాధవరెడ్డి. అంటే వెంకరెడ్డి వాళ్ళు చుట్టాలు అవుతారా? పాలోలేనా? పాలో. ఏమవుతారు నీకు? బ్రదర్ అవుతాడు. రాజగోపాల్ రెడ్డి సార్? ఇద్దరు ఒకటేనా? ఎన్ని ఎకరాలు ఉంది నీకు? మాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉందా? ఎట్లుంది ఊరు? ఊరైతే ప్రస్తుతం మంచిగా ఉందా? ఊరు ఏమేం చేసిండు వెంకరెడ్డి సార్? అన్ని మంచి పనులు చేసిండా? చెరువు అయితే వేసిండు. మంచిగా చేసిండా? చెరువు అయితే చేసిండు. మీ పేరు ఏం పేరే? నా పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి. ఇంటి పేరు? కోమటిరెడ్డి. ఆహా, మొత్తం కుమారెడ్డినా? ఏం పని చేస్తాను? నేను ఆర్టీసీ డ్రైవర్ కదా. ఇంత మరి బ్రాహ్మణ వెల్లంలా అంటే ఇక్కడ మెయిన్ ప్రజెంట్ గా ఏ పార్టీలు ఉన్నాయి? ఎక్కువ బీఆర్ఎస్, కాంగ్రెస్. అధికార పార్టీ ఉన్న వెంకరెడ్డి సార్, రాజగోపాల్ రెడ్డి సార్ ఎన్నిసార్లు పోరాటం చేస్తారు కదా, ఊళ్ళో బీఆర్ఎస్ పార్టీ ఇటు ఉన్నదా? ఉన్నది. సర్పంచ్ పోయినసారి రాలే సర్పంచ్. మా ఊరైనా సర్పంచ్ అశోక్ రెడ్డి అని. ఏం చేస్తారు ఆయన? ఇప్పుడైతే అంటే అందరే రాజకీయం చేస్తాడు, ఇలా పేట ఇట్లా చేసుకుంటాడు. అంటే రానున్న రోజులలో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎట్లా ఉంటుంది మీ ఊర్లో? అంటే ఏమేమి దేనిపైన అంటే మంచి వ్యక్తికి ఓటేస్తారా లేకపోతే డబ్బు చూసి ఓటేస్తారా? ఎట్లాంటి వ్యక్తులు గెలిపిస్తారు ఈ ఊర్లో? ఈ ఊళ్ళో అయితే మనిషి చూసి చేస్తారు ఓట్లు. మనిషి చేస్తారా? దాదాపు చూసినట్టయితే ఊరు మొత్తం వెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గురించి చెప్తారు. ఊరు మంచిగా జరిగిందని చెప్పి నీళ్లు తెచ్చిండు. ఇప్పుడైతే మంచిగా ఉంది. ఇప్పుడైతే సముద్రం వచ్చింది. మా ఊళ్ళకి లేవు, మా ఊళ్ళో పొలాలన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు ఊరు వచ్చినాయి కానీ నీళ్లు బయట ఊళ్ళకి వెళ్ళిపోయినాయి. మా ఊళ్ళో అయితే నీళ్లు పెట్టలే. మీ ఊరు ప్రాజెక్ట్ ఉన్నది? మీ ఊరు ప్రాజెక్ట్ మా ఊళ్ళు ఉంది కానీ మాకు నీళ్ళు లేవు, పొలాలన్నీ వెళ్ళిపోయినాయి మొత్తం. దానికి ఎడమకాల కుడికాలు అని చెప్పి అందరికి స్టార్ట్ చేస్తారంట కదా? చేస్తారేమో కానీ ఇంకా చేయలే కదా. చేస్తారంట. అన్ని అప్పాస్పేటకు బయట కాన్స్టిట్యూషన్ లకు తీసుకుపోయింది నీళ్లు, ఇక్కడ లేవు. ఇక్కడ నగరికల్ కాన్స్టిట్యూషన్ ఇది, నగరికల్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఇక్కడ నీళ్లు వాటర్ ఇయ్యలేదు. వాళ్ళు అప్పాస్పేట అంటే అది నల్గొండ కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళిండు. ఇక్కడ ఏం లేవు, మొత్తం ఎండిపోయినాయి. ఇక్కడ ఇది చెప్పిరా మరి వెంకరెడ్డి సార్కి? అన్ని చెప్పిరు, పేపర్లో వచ్చి రాసుకపోయారు. కానీ ఇక తర్వాత ఇప్పుడు కాలువలు దిగిన కంప్లీట్ అయినాక వస్తాయి అంటారు. అంతే, కంప్లీట్ అయినాక అదే అతి తొందరలో పని చేస్తా అని చెప్పిందంట. బ్రాహ్మణ వెల్లంల కొత్తగూడెం కాలనీ, మహారాజుల కాలనీ అంటే ఎస్సీల కాలనీలు, ఎస్సీలకు ఎల్లమ్మ గుడి కట్టించింది వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారే అంట. కోమటిరెడ్డి వెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారే. మరి ఈ అమ్మని అయితే అడిగి, అమ్మ ఏం పేరు? నీ పేరు? అంటే ఎవరు కట్టించారు ఈ గుడి? వెంకరెడ్డి సార్. వెంకరెడ్డి సారేనా ఎల్లమ్మ గుడి మొత్తం పైసలన్నీ? అంతా ఆయనే, అంతే సారే కట్టించు. పండుగ చేస్తారు అప్పుడప్పుడు? ఏం చేస్తలేరు నాన్న. ఎందుకు? నీకెందుకంటే పోటినవాడి చేస్తలేరు. పోటినవాడి చేస్తలేరా? వెంకరెడ్డి సార్ ఎన్ని రోజుల కింద కట్టించింది? ఇప్పుడు 40 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు 40 ఏళ్ళు. ఆయన ఫస్ట్ రాజకీయాలు అంతే అంతే కట్టించండి. అంటే మీ కాలనీ గిట్ట ఇప్పుడు ఎస్సీల కాలనీ అన్ని మంచి పనులు చేస్తుంటారు. ఒక సీసీ రోడ్లు కానీ, పింఛన్లు కానీ, ఈ మన 6 గ్యారెంట్ల పథకాలు కానీ, మీకు ఏది కావాలన్నా వెంకరెడ్డి సార్ అన్ని పనులు చేస్తుండా? చూసిరు కదా బ్రాహ్మణ వెల్లంలో ఎట్లా ఉన్నది. మన కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ గురించి, మన రాజగోపాల్ రెడ్డి సార్ గురించి, వాళ్ళు పుట్టిన ఊరు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ తోట, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ గురించి అయితే ఎట్లయితే మాట్లాడారో మీరందరూ అయితే చూసిరు కదా. ఇదే ఉదయ సముద్రం 2000 ఏళ్ళ రాజశేఖర్ రెడ్డి అంటే చనిపోయిన ఉమ్మడి రాష్ట్ర సీఎం రాజశేఖర్ రెడ్డి 2000 ఏళ్ళ శంకుస్థాపన చేసిండు. ఆ శంకుస్థాపన గిట్ట చూపించిన 2024లో సీఎం, ఇప్పుడున్న మన ప్రజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఓపెన్ చేసిండు, ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం. మరి వెంకరెడ్డి సారు లక్షల ఎకరాలకు ఎడమ కాలువ కుడి కాలువ, ఇటు 40 ఇటు 50 ఇటు 50 లక్షల ఎకరాలకు సాగునీరు తాగునీరు ఎట్టనైనా సరే చేద్దాం ఈ ఊరికి అని చెప్పి ఎంతో కష్టపడి, ఎంతో సొంత ఊరికి నా ప్రజలు
ఎవ్వరు బాధపడొద్దు నీళ్లు లేకుండా. ఆ నీళ్ళ బాధ తెలుసు, ఎడారిలాగా ఉన్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, రైతులందరూ పచ్చగా ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కాదు చూసేది సంతోషాన్ని చూడాలని చెప్పి అందరి కళ్ళల్లో ఎంతో సంతోషం తెప్పించిండు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొట్లాడి ఇవాళ వాళ్ళు ఎంతో సక్సెస్గా ఇవాళ వాళ్ళు ఏదైనా సాధించిన విషయం ఏదైనా ఉంది అని అంటే ఇక్కడ అవుపిస్తున్న ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టే ఎంతోమందికి ఉంది కదా. మరి ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది ముచ్చట? అసలు లీడర్లు అనేవాళ్ళు ఎవరైనా సరే ప్రజలలోకి వస్తారు. ప్రజలలోకి వచ్చినాక ఏమేం పనులు చేస్తారు, ఎట్లాంటి పనులు చేస్తారు, ప్రజలకు మంచి పనులు చేయనికే లీడర్లకు వస్తాం, వాళ్ళకు ఓటేస్తాం. అందుకే మన కోమటిరెడ్డి బ్రదర్స్ చూసినట్టుంటే ఖచ్చితంగా ప్రజల కోసమే పుట్టిర్రు, ప్రజల తరపున పోరాటం చేస్తుర్రు. వాళ్ళకి ఏం కావాలి, ఎట్లా కావాలనో పెద్దన్న పాత్ర, నల్గొండ జిల్లాలో పెద్దన్న పాత్ర వహిస్తుర్రు మన కోమటిరెడ్డి బ్రదర్స్. చూసిరు కదా ముచ్చటైతే మస్తు ఉంది కదా. మరి మీ అందరికీ మరి రాజు నెక్స్ట్ ఏ ఊరికి పోతే బాగుంటుంది, మా ఊర్లో ఇది ఉంది, మా ఊర్లో అది ఉంది, మా ఊరు స్పెషల్గా ఇది ఉంది, మా ఊరికి వచ్చిపోయి మా ఊరిని గిట ప్రపంచానికి చూపించాలని చెప్పి మీ అందరికైతే అనిపిస్తుంది కదా. ఏం లేదు, కామెంట్ ఉంటుంది కదా కింద, మన వీడియో చూస్తారు కదా, ఆ వీడియోలో కామెంట్ బాక్స్లా మీ ఊరు పేరు, మండలం పేరు, జిల్లా పేరు పెట్టుర్రి. ఎక్కువ మంది ఎవరైతే పెడతారో ఖచ్చితంగా ఆ ఊరికి వస్తా, ఆ ఊర్లో ఉన్న ముచ్చట్లు కథ కార్ఖాన అయితే అన్నీ మీ ముందుకే చేస్తా. చూసిరు కదా, ఏంది ఇంకా అట్లా చూస్తారు? మరి ముచ్చట అయిపోయింది, ఉండాలిగా. ఉంటా మరి, టాటా.